చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళకేమనిపిస్తాయి, మీరు వింటే మీకే అనిపిస్తుంది, చాలా వాళ్ళు లైవ్గా వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కలుపుకొని కొంచెం సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనా అయితే ఉండింది. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి పడిందని చెప్తున్నాం. ఓకే, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒక పక్కన కూటమికి పడింది. అదే రకంగా మీరు అన్నట్టుగా సైలెంట్ ఓటింగ్ కూడా కొద్ది శాతం కూటమికి పడింది. సో ఓవరాల్గా కూటమికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? 49 to 51 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా 49 to 51 మధ్యలోనే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు పార్టీలు కలిపి ఇప్పుడు చెప్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీకి కూడా మంచి ఓట్ షేర్ ఉంటుంది, 43-44 వరకు ఉంటుంది. గుడి కట్టుకున్నారా అని అంటున్నారు, 43 వరకే ఆగింది. అది జనంలో ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్సే గుడి కడుతున్నారు, మిగిలిన సెక్టార్స్ ఆఫ్ ఓటర్స్ తర్వాత వేరే ఉంది కదా. అవును. సో వాళ్ళకు కూడా ఓట్ షేర్ 43-44 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎగ్జిట్ పోల్లో ఇస్తాం మనం క్లియర్గా. సో ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి 90 వరకు కనిపిస్తుంది, అటు ఇటుగా. 90 కాదులేండి, 95 వరకు. 2-3% షర్మిలా గారికి క్లియర్గా ఉంది. ఓకే, ఇంకా నోటా అవన్నీ 3-4% ఉంటుంది. ఓకే, క్లియర్గా. సో ఒక్కసారి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు అటు ఇచ్చాపురం మొదలెడితే ఇటు కుప్పం వరకు, సో మీ అంచనా ఏ రకంగా ఉంది? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఎన్ని గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో, రాబోయే ఫలితాల్లో? ఇటు కూటమి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, మనకు విజయనగరం, విశాఖపట్నం 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10, మొత్తం 34 నియోజకవర్గాల్లో. శ్రీకాకుళంలో టీడీపీ లీడ్ ఉంది, విజయనగరంలో వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది, విశాఖపట్నం టీడీపీ లీడ్ ఉంది. ఈ 3 జిల్లాలు కలిపి 34లో ఒక 20 స్థానాల వరకు, 19 నుంచి 20 ఎక్కువ. విశాఖ కూటమి ఆధిక్యం కనబరుస్తుందా? విశాఖ శ్రీకాకుళం ఆధిక్యం, విజయనగరం వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఓకే, అంటే అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ అక్కడ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే గట్టి ఛాన్సెస్ అయితే ఏమన్నా ఉన్నాయా? ఉండొచ్చు, ఎగ్జిట్ పోల్లో ఇస్తాం కదా. ఓకే, సో ఇక్కడ ఈ 3 జిల్లాల్లో వచ్చేసరికి 34లో 20, 19 నుంచి 20 స్థానాలు గెలుస్తున్నారు. ఓకే, ఇక ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ ఏది 19-20 స్థానాలు గెలిచేది? కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గాలు స్ట్రాంగ్ ఉంది. ఇంకొక 3 స్థానాల్లో ఏది గజపతి నగరం లాంటి కాన్స్టిట్యున్సీ, నెల్లిమర్ల గజపతి నగరం, అటు సైడ్ హెచ్చర్ల లాంటి కాన్స్టిట్యున్సీ టైట్ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారు గెలుస్తారా? అచ్చెన్నాయుడు గారు గెలుస్తారు. అది కొంచెం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని విషయాలు. అచ్చెన్నాయుడు గారు 100% గెలుస్తారు, నో డౌట్. ఓకే, టెక్కలి గురించి మీరు మాట్లాడారు. అవును, టెక్కల గురించి నేను మాట్లాడేది, అందుకనే. ఇక ఈస్ట్ వెస్ట్కి వచ్చేసరికి ఒక్కసారి మళ్ళీ ఇంకా విశాఖలో కొన్ని ప్రాంతాలు, గాజువాక, భీమిలి, అనకాపల్లి, తర్వాత ఎలమంచిలి, ఇవన్నీ కూడా టీడీపీ క్లీన్ స్వీప్. అక్కడ ఒక మాడుగుల నార్త్, ఓకే, కంటే చేసిన నార్త్ టైట్. ఓకే, సీఎం రమేష్ గారు గెలుస్తారా? మన ఎంపీ సీటు సీఎం రమేష్ గారు ఖచ్చితంగా గెలిచే కాన్స్టిట్యున్సీ పార్లమెంట్కి. ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది, బాగా చేసుకున్నారు ఎలక్షన్. సీఎం రమేష్ గెలుస్తారు అక్కడ, విశాఖపట్నంలో భరత్ గెలుస్తారు, ఝాన్సీ గారి మీద బాలకృష్ణ గారు బాలకృష్ణ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఛాన్సెస్ కాదు, వన్ సైడ్ ఉంది, గెలుపు వన్ సైడే. ఓకే, అలా శ్రీకాకుళం రామ్మోహన్ రెడ్డి గారికి మంచి ఛాన్స్ ఉంది. ఓకే, మంచి ఛాన్సెస్. సో అక్కడ పార్లమెంట్ సీట్స్ కూడా ఓవరాల్గా అన్నీ కూడా టీడీపీని గెలుస్తుంది. అరకు తప్పించి మిగతా అన్ని కూడా కూటమికే వస్తాయి. అరకు తప్పి మిగిలిన కూటమికి వస్తాయి. రైట్. ఇంకా దీనికి గోదావరిలో ఈస్ట్ వెస్ట్ మనకు 34, ఈస్ట్లో 19 నియోజకవర్గాలు, వెస్ట్ 15. ఈస్ట్లోకి వచ్చేసరికి ఒక రంపచోడవరం, రామచంద్రాపురం, ఓకే, అర్చివరం, టీ గన్నవరం, రాజోలు కొంచెం. ఇక వెస్ట్కి వచ్చేసరికి గోపాలపురం, తర్వాత పోలవరం, పాలసముద్రం, పోలవరం తప్పించి మిగిలిన 28 నియోజకవర్గాలు పోలవరంకి వచ్చేసరికి. ఓకే, అర్థమైంది, అదే కొంచెం అనుమానం వచ్చిందా? ఓకే, మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. 26 నుంచి 28. అంటే ఇక్కడ జనసేన ప్రభావితం ఎంతవరకు ఉంది? కుల ప్రాతిపదికన జనసేన కాపు ఓట్లు ఎంతవరకు పడ్డాయి సార్? ఒకటి ఏంటంటే కుల ప్రాతిపదికన అనడం కన్నా అది కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, బీసీలు కావచ్చు, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అంతే. ఈసారి సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా తక్కువ. ఓకే, కుల ప్రాతిపదికన ఓట్లు అనేవి మీరు రేపు వచ్చిన రిజల్ట్ వచ్చినాక చూడండి, మీరు చెప్తారు. సోషల్ ఇంజనీరింగ్ ఎదుర్కోవటంలో జగన్ చాలా పరిపక్వత చెందారని చెప్పి మొన్న ఈ మధ్యన ఒక వార్తలు విన్నాను నేను.
అది ఎదుర్కోవడంలో పరిపక్వత చెందాడు కాబట్టి అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అలా వచ్చారా? ఓకే. బాగా చేశారని విన్నా నేను యాక్చువల్గా. కొన్ని ఫెయిల్ అయినారులేండి. ఓకే. ఎందుకంటే ఫైనల్గా చెప్పాలంటే ఈ 34 నియోజకవర్గాల్లో ఒక ఈస్ట్ గోదావరిలో మాత్రం ఒక 4 నియోజకవర్గాలు టైటు. వెస్ట్ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఆ గోపాలపురం, పోలవరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చింతలపూడి కూడా. ఈ వెస్ట్ క్లీన్ స్వీప్ అయినా ఈస్ట్లో 4 పోతే 30 దాకా రావాలి. కానీ 26 నియోజకవర్గాల్లో వన్ సైడ్ ఉన్న టీడీపీ కూటమి. అబ్బా, 26 నియోజకవర్గాల 26 నియోజకవర్గాలు. 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ వన్ సైడ్. ఓకే. ఒక 3 టైట్ ఉంది. దీనివల్ల ఏంటంటే 26 మనం రేపు ప్రాతిపదికకి తీసుకున్నారు మొత్తం మీద. సో ఫైనల్గా 34, 26 ఇక్కడ. ఉత్తరాంధ్ర మీద చెప్పినప్పుడు 20, 46 నియోజకవర్గాలు. 46 నియోజకవర్గాలు అయిపోయింది. కృష్ణా, గుంటూరు. కృష్ణాలో మనకు మొత్తం 16. 16లో ఒక తిరువూరు, పామర్రు, నూజివీడు. ఓకే. ఈ 3 కొంచెం టైట్ సిచ్యువేషనే. మళ్ళీ 3 కూడా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది, నో డౌట్. కానీ తిరువూరు కొంచెం డౌట్ ఉంది. 16లో 15 వచ్చే అవకాశం ఉంది. కొక్కిలిగడ్డ లక్ష్మణ్, కొలికిపూడి శ్రీనివాసరావు, అదే ఆయన గెలుస్తారా? అది చెప్తుంది. అది తిరువూరు ఒకటి, స్వామిదాస్ స్కెడ్జెస్ ఉన్నాయి. ఓకే. వైఎస్ఆర్సీపీ వ్యక్తిగతంగా కొంచెం సెంటిమెంట్ ఉంది అక్కడ. ఓకే. అటు సైడు పామర్రు కుమార్ రాజాకి కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మన కాంగ్రెస్ నుంచి డివై దాస్ కంటే చేసి మంచి స్ట్రాంగ్ లీడర్. దానివల్ల ఏమైందంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఏమన్నా అవుతే పామర్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ పామర్ అయితే ఇప్పుడు టీడీపీ ఎడ్జ్లోనే ఉంది. అండ్ నూజివీడు కొలుసుల పార్థసారథి టైట్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఈ 3 కొంచెం టైట్లో ఇచ్చేసుకొని 14 నియోజకవర్గాలు కూటమి గెలుస్తుందని చెప్పొచ్చు. అబ్బో, అంటే 14 అంటే విజయవాడ కూడా దాంట్లో. విజయవాడ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ ఈసారి ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నాడు. కానీ అక్కడ మాస్ ఓటింగ్ ఎక్కువ. అవును. ఈ మాస్ ఓటింగ్లో కొంచెం గద్దె రామ్మోహన్ మీద సానుభూతి ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళకి తను చేసిన చారిటీస్, చేసిన వర్క్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉండి కొంచెం ఈక్వేషన్స్ అది టైట్ ఫైట్లోనే ఉంది. బట్ ఈ 12 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో మిగిలినవి 100% కూటమికి. సో సుజనా చౌదరి గారు గెలుస్తున్నారు. సుజనా చౌదరి గెలుస్తారు, బోండా ఉమా గారు గెలుస్తున్నారు. ఓకే. బోండా ఉమా గెలుస్తున్నారు, సుజనా చౌదరి గెలుస్తున్నారు. తర్వాత